పరిపాట్లలో దేవుని దీవులు సమృద్ధిగా వారిపై దయచేయాలని. క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడిచిన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో శుభములు. దైవ ప్రియులారా, పునీత అంతోని వారి యొక్క దగ్గర ప్రార్థన చేయాలి కానీ అనేక మందికి మారు మనసు పొందటం కూడా చూస్తూ ఉన్నాము. మారు మనసు కలిగినటువంటి ఒక యువకుడి యొక్క జీవితంలో జరిగిన ఒక గొప్ప అద్భుతము ప్రియులారా, శాశ్వత వినాశనము నుండి విడుదల, నిత్య నరకాగ్ని నుండి విడుదల, శాశ్వత అవమానకరమైన శాశ్వత మరణము నుండి విడుదల పొందిన ఒక పవిత్రమైనటువంటి అద్భుతము ప్రియులారా. ఒక వ్యక్తి 24 సంవత్సరాల క్రితం చావైన పాపాన్ని చేసి దేవునికి దూరమైపోయాడు. ఈ చావైన పాపము చేసి పాప సంకీర్తనము లేక, పశ్చాత్తాపము లేక, హృదయ పరివర్తనము లేక ఇష్టాసారంగా తిరుగుతున్నాడు, జీవిస్తున్నాడు. కానీ ఒక క్రైస్తవుడిగా గుడికొచ్చినప్పుడల్లా దివ్య సంస్కారాలు స్వీకరిస్తున్నాడు. కానీ పాప సంకీర్తనములో ఆ చావైన పాపాన్ని ఒప్పుకోలేదు. మరి ఒకరోజు తన హృదయములో ఒక వెలుగు రేఖ ప్రకాశించింది. పునీత అంతోని వారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు పునీత అంతోని వారు తనకి దర్శనమిచ్చి ఆయన బోధించాడు 3 విషయాల గురించి. మరణము తర్వాత దేవుని తీర్పు ఏమిటి, దేవుని తీర్పు తర్వాత తన చావైన పాపానికి నిత్య మరణం, నిత్య నరకాగ్ని, ఈ 3 విషయాల గురించి ఆయన బోధించినప్పుడు అతడు మారు మనసు పొంది పాప సంకీర్తనానికి వెళ్ళి మంచి పాప సంకీర్తనం, హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాప హృదయముతో ఆయన పాప సంకీర్తనం చేసి ఉన్నాడు ప్రియులారా. ఆ పాప సంకీర్తనం ద్వారా అనేకమైన అనుగ్రహాలు అతను పొందుకున్నాడు. ప్రియులారా, మీరు కూడా చావైన పాపము నుండి విడుదల కావాలనుకుంటే ఈ అంతోని వారిని గుర్తించుకొని ప్రార్థించండి, మీకు సహాయపడతారు. క్రీస్తు నామములో. పునీత అంతోని వారా, ప్రార్థన జీవి పాదువ అంతోని వారా, పునీత అంతోని వారా, ప్రార్థన జీవి పాదువ అంతోని వారా, పావన పరచుము